సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, ఎంపీఓ గారికి, వేదిక మీద ఆస్తులైన అందరికీ, పత్రికా విలేకరులకు, పోలీస్ సిబ్బందికి, మా అంగన్వాడీ టీచర్లకు, విఏలకు, ఆశా వర్కర్లకు అందరికీ నమస్కారం. అయితే మధ్యరాల గ్రామంలో 593 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి 593. గతంలో ఉన్నది ఏంటంటే షాప్ నెంబర్ 12లో 658, షాప్ నెంబర్ 11లో 750, అది కాక ఇప్పుడు 593 వచ్చింది. తర్వాత వచ్చేసి కళ్యాణ లక్ష్మి వచ్చేసి ఈ గ్రామంలో 39 మంది లబ్ధి పొందారు. ఒకటి మడిపెద్ది కీర్తన, కొనతం అనసూయ, భూతం మహేశ్వరి, ఇలా చెప్పుకుంటూ మొత్తం 39 మంది. తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా అంటే గ్యాస్ సిలిండర్ ఓవరాల్గా మండల స్టాక్ వచ్చేసి మొత్తం అప్లికేషన్లు 9,098. ఇందులో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ లబ్ధి పొందిన వారు వచ్చేసి 4,526. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడ్డ కాల్చి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఇది యొక్క నా యొక్క శాఖకు సంబంధించి నేను వివరించడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం ముగిస్తా ఉన్నాను. గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో ఈ పనులు ఎలా నడుస్తున్నాయి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం అని తెలియజేయడం కోసం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు సభాధ్యక్షులు సర్పంచ్ గారికి, మరియు పంచాయత్ సెక్రటరీ గారికి, ఎంపీఓ గారికి, మరియు హెడ్ మాస్టర్ విద్యాశాఖ వారికి, మీడియా మిత్రులకు, మరియు నా తోటి స్నేహితులకు అందరికీ జై హింద్, జై తెలంగాణ. ఈరోజు ఉపాధి హామీలో మొత్తం జాబ్ కార్డులు 1331 జాబ్ కార్డులు, కూలీలు 3,090 మంది, పర్సంటేజ్ 102. ఈ ఫైనాన్షియర్లో న్యూ జాబ్ కార్డ్స్ 3 ఇవ్వడం జరిగింది. ఎస్సీలు 285 కుటుంబాలు, మొత్తం టోటల్గా 5,737. అదర్స్ 1009 అంటే 109 జాబ్ కార్డులు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ కాక. నెక్స్ట్ హౌస్ హోల్డ్ 672, పర్సంటేజ్ 1145, టోటల్ పర్సంటేజ్ 11,426. ఆయిల్ ఫామ్ 1 భూతం కృష్ణ గారికి ఇచ్చినాం, హార్టికల్చర్ 1 మన మారపాక కృష్ణ గారికి ఇచ్చినాం. మరియు ప్రస్తుతం ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికీ 56 లక్షల రూపాయలను పేమెంట్ చేయించినాం. ఈ ఫైనాన్షియర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం. కాబట్టి నాకు సహకరించే మా ఉపాధి కూలీలకు, పంచాయత్ సెక్రటరీ గారికి, సర్పంచ్ గారికి, వీపీక గారికి, విద్యాశాఖకు, మీడియా మిత్రులకు, స్థానిక వార్డు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై జన్మభూమి. గ్రామస్తులు, పాత్రికేయులు అందరికీ కూడా నా నమస్కారం అండి. నేను జెడ్పీహెచ్ఎస్ మధ్యరాలలో సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు హెచ్ఎం గారు ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నందున వారి బదులుగా నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా స్కూల్ గురించి చెప్పడానికి, మేము ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చామండి. వచ్చిన తర్వాత బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్ళి మా పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయాల్సినటువంటి ఆవశ్యకత గురించి తెలియజేశాం. గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పేటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకము, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, ఇంకా టెక్స్ట్ బుక్స్, ఆ తర్వాత 10th క్లాస్ వాళ్ళకి అభ్యాస దీపిక అనేసి ప్రిపేర్ అవ్వడానికి చాలా రకాల సదుపాయాలు కల్పిస్తుంది. అవి కాక నెక్స్ట్ ఇయర్ నుంచి పాఠశాల విద్యార్థుల కోసం ఉచిత అల్పాహారాన్ని కూడా పంపిణీ చేస్తుందని తెలియజేస్తున్నాను.
దానితో పాటుగా 3 రోజులు రాగి జావా, 3 రోజులు పాలను కూడా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ పిల్లల్ని మా పాఠశాలలో జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి, మా పాఠశాలలో ప్రేరణ అని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం అండి. ఆ కార్యక్రమానికి నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో మా పాఠశాల విద్యార్థి జశ్వంత్ 9th క్లాస్ జిల్లా స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఇంకా ఇన్స్పైర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అండి. ఆ కార్యక్రమం నుంచి ఈ సంవత్సరం మన పాఠశాల నుంచి 2 పిల్లలు ఎంపిక కావడం జరిగిందండి. ఒక అబ్బాయి 10th క్లాస్ సాయి, ఇంకొక అబ్బాయి 9th క్లాస్ జశ్వంత్. వీళ్ళిద్దరు కూడా ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. తర్వాత లాస్ట్ మంత్ మన పాఠశాలలో సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి నిర్వహించామండి. దానిలో భాగంగా ఒక 60 ప్రాజెక్టులతో మేము విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా ఖాన్ అకాడమీ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఆన్లైన్ బోధన అనేది కూడా మేము నేర్పుతున్నాము. డిజిటల్ లిటరసీ ద్వారా కంప్యూటర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా చదువుకోవాలనేటువంటి విషయాలు కూడా మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ దయచేసి మా ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొకటి సార్, మిడ్ డే మీల్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అయితే పాఠశాలలో కొంతమంది వ్యక్తుల వల్ల థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరి బాధను కూడా వాళ్ళ సమస్యలను అన్నింటిని కూడా తీర్చడానికి నేనున్నా. నాకు చెప్పండి, మీ దృష్టిలో ఏమున్నా కానీ దయచేసి రాజకీయాలు చేయకండి. మీ అందరూ కూడా ఈ సభాముఖంగా దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఎవరు కూడా రాజకీయాలు చేయకండి. రాజకీయాలు అనేది మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎవరి పార్టీ నుంచి వాళ్ళు కొట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం గ్రామ సర్పంచ్గా నాకు ఒక అధికారం ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో ఉంటా. ఒకవేళ నా ఇంటి దగ్గర లేకపోయినా నాకు ఫోన్ ఉంది, ఫోన్ కూడా చేయండి. నేను ఫోన్లో సమస్య చెప్పినా కానీ ఫోన్ ద్వారానైనా నేను సమస్యను వెంటనే పరిష్కరిస్తా. ఇంకొకటి, వాటర్ మన ఊర్లో ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 15-20 బోర్లు ఉన్నాయి. దానికి తోడు మిషన్ భగీరథ 5-6 నెలలు ఒక 50 ఉన్నాయి. కొద్దిగా 2 ఎకరాలు 3 ఎకరాల ఆస్తులు కట్టుకోవడానికి యూజ్ ఉన్నది అనే ఆలోచన ఉండుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ పార్షియాలిటీ లేకుండా నిరుపేదకు ఎవరైతే ఇల్లు లేకుండా ఖాళీ జాగా లేకుంటున్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. వీళ్ళందరి సమస్యలు, ఎందుకంటే అందరూ వచ్చారు కాబట్టి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదో మీకు అధికారుల దగ్గరికి పోయి మెప్పు చేయాలనో, లేకపోతే ఇక్కడున్న కొంతమంది రాజకీయ నాయకుల దగ్గర పోయి మెప్పు చేయాలని ఉద్దేశంతో అదేం లేదమ్మా. నిరుపేద ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఒక్క 90 పైసలు మీరు ఖర్చు పెట్టకండి. దయచేసి మీ అందరూ చెప్తున్నాం. ఈరోజు కూర్చొని ఈరోజు ఇచ్చేసి రేపు మీ 50,000 ఇచ్చినామయ్యా, అదమ్మా ఒక నిమిషం, మీ 50,000 ఇచ్చినామమ్మా, ఆయనకు 10,000 ఇచ్చినామమ్మా, ఈయనకు 5,000 ఇచ్చినామని చెప్పండి. నిరుపేద అనేటోళ్ళకు ఆ నిరుపేదలకు వస్తాయి, ఆ 75 ఇళ్ళు వస్తాయి. అవి కాకుండా ఇంకా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కట్టుకోవడానికి ఒక 40-50 ఇళ్ళు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయితే అవి మీకే వస్తాయి. మీరు డబ్బులు ఇచ్చినా, మీరు ఇవ్వకపోయినా, నాలంటి పైన చేసినా చేయకపోయినా వచ్చేది అవి మీకే. కాబట్టి తొందరపడద్దు. మీకు వేరే వాళ్ళకి నాలాంటి గౌరవం వచ్చి మేము పెట్టిస్తాం చేస్తామన్నా కానీ వాళ్ళకి మాత్రం డబ్బులు అలా అయిపోతుంది. మీ అందరి సమక్షంలో ఇచ్చిన రిక్వెస్ట్ చేస్తాం. మీ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ థాంక్స్.